ఇప్పుడు లిమిట్ స్టేట్ మెథడ్లో సెకండ్ ప్రాబ్లమ్ డిజైన్ ఆఫ్ సింగ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్ డిజైన్. సో క్వశ్చన్లో మీకు సేమ్ వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో చెప్పినట్టే క్వశ్చన్లో డైరెక్ట్ డిజైన్ ఇచ్చాడు, కనుక్కోవాలి. డిజైన్లో ఏం కనుక్కోవాలి? స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. అనాలిసిస్లో ఏమో మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. డిజైన్లో ఏమో ఏఎస్టీ కనుక్కోవాలి. ఏఎస్టీ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఏఎస్టీ కనుక్కోవాలి. ఇక్కడ మీకు క్వశ్చన్లో వాడు బార్స్ డయామీటర్ ఏమి ఇవ్వడు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ ఆర్సీసీ బీమ్ రిక్వైర్డ్ టు రెసిస్ట్ బెండింగ్ మూమెంట్ ఆఫ్ 70 kN/meter. Design the beam for flexure by taking B/D ratio. B/D ratio use M20 cement, FCK M20, FI స్టీల్ ఏమో 415. సో క్వశ్చన్లో ఏమంటారంటే బెండింగ్ మూమెంట్ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఒక బీమ్లో బెండింగ్ మూమెంట్ అనేది MU గివెన్ దట్లో MU 70 kN/m ఇచ్చేసాడు. నెక్స్ట్ B/D రేషియో 0.5 ఇచ్చాడు. అంటే అప్పుడు B = 0.5 D అని తీసుకోవాలి. B = 0.5 D అవుతుంది. సో అప్పుడు నెక్స్ట్ FCK ఏమో ఎంత 20 N/mm², FY = 415 N/mm². దీనిలో అన్నోన్ ఏంటంటే AST కనుక్కోవాలి, B కనుక్కోవాలి, D కనుక్కోవాలి. ఇవి కనుక్కోవడానికి ఇప్పుడు మనం కథలు పడడం స్టార్ట్ చేయాలి. సో ఆ కథలు ఏంటంటే ఇప్పుడు దీన్ని Nm/mmలో కన్వర్ట్ చేసుకోవాలి. 70 × 10⁶ Nm/mm. సో ఫస్ట్ స్టెప్ డిజైన్లో ఫస్ట్ స్టెప్ ఏమంటే వాడు క్వశ్చన్లో మూమెంట్ బెండింగ్ మూమెంట్ డైరెక్ట్ ఇచ్చేస్తే దానికి అల్టిమేట్ మూమెంట్ ఫ్యాక్టర్ ఇంకా డిజైన్డ్ మూమెంట్ ఇది MU. MU = పార్షియల్ ఫ్యాక్టర్ FM × M. ఇది క్వశ్చన్లో ఇచ్చింది M మాత్రం, U కాదు, ఓన్లీ M. సో ఆ పార్షియల్ ఫ్యాక్టర్ ఎంత వాల్యూ 1.5 ఇంటూ M ఎంత 70 × 10⁶ Nm/mm. సో అప్పుడు MU = ఎంత ఆన్సర్ 105 × 10⁶ Nm. ఇది MU కనుక్కున్న తర్వాత నెక్స్ట్ మన క్వశ్చన్లో ఇవి ఇవ్వలేడు, బి ఇంకా డి ఇవ్వలేదు. ఆ బి ఇంకా డి కనుక్కోవడానికి మనము ఏం చేయాలంటే డైమెన్షన్స్ ఆఫ్ బీమ్ ఇలా పెట్టాలి. ఇప్పుడు హెడ్డింగ్ ఏమని డైమెన్షన్స్ ఆఫ్ బీమ్ ఇది ఒక హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే 1 minute ఇచ్చి మనకి ఇక్కడ B/D రేషియో 0.5 అని ఇచ్చాడు కదా. ఇప్పుడు దాన్ని B = 0.5 D అని రాసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంటుంది. MU = ఎంత స్టీలు 415 కదా, 415 ఏంటి 0.138 FCK BD². ఇది ఫార్ములా. ఇక్కడ MU కనుక్కున్నాం, ఇక్కడ ఇప్పుడు D కనుక్కుంటాం. డైమెన్షన్స్లో కనుక్కుంటున్నాం. డైమెన్షన్స్ కనుక్కుంటున్నప్పుడు ఏం చేయాలంటే MU ఎంత వచ్చింది మనకి 105. ఇక్కడ MU 105 × 10⁶ = 0.138 ఇంటూ FCK ఎంత 20. క్వశ్చన్లో 20 గ్రేడ్ అని ఇస్తాడు, M20 అని 20 ఇంటూ B ఎంత 0.5 ఇంటూ D మనకి Dని Dగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ B/Dలో = 0.5 అన్నప్పుడు B = 0.5 D అవుతుంది. D ఏమైతే D అవుతుంది. సో ఇప్పుడు ఆ Dని D² అని పెట్టాలి. ఇంకా క్యాల్సిలో కొట్టాలి. క్యాల్సిలో 105 × 10⁶ = 0.138 ఇంటూ FCK 20. B ఏమో 0.5 ఇది D 0.5 D. సో 0.5 ఇంటూ X ఇంటూ X² షిఫ్ట్ సాల్వ్ ఈక్వల్ టు కొడతాం, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు D = రారా బాబు 423.7. దాని అప్రాక్స్గా రౌండ్ ఫిగర్గా మనం 425 తీసుకోవడం ఆల్రెడీ కావాలి రౌండ్ ఫిగర్లో. D = 425.m. అప్పుడు D వచ్చినప్పుడు ఇంకేంది B ఎంత 0.5 ఇంటూ D కదా.
0.5 తీసుకపోతే ఇంకా మల్టిప్లై చేస్తే ఆన్సర్ 212.5 mm వస్తుంది. అప్రాక్స్గా 230 mm అని రాసుకోవాలి. ఇది డి 425 mm. బీడీ వచ్చాక ఇంకా డైరెక్ట్ మనకు చేసే పని లేదు. దట్ ఏరియా ఆఫ్ టెన్జైల్ స్టీల్ అంటే టెన్జైల్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక్కోవాలి. టెన్జైల్ రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఫార్ములా దానికి కనీసం టెన్జైల్ రీఎన్ఫోర్స్మెంట్లో మనము ఇక్కడ పేజ్ నెంబర్ 96లో ఈ ఫార్ములా పెట్టాలి. ఈ ఫార్ములా పెడితే మనకి ఆన్సర్ చేయడానికి పెద్ద రూట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసుకుంటూ పోవాలి. సో దీనికి ఆల్టర్నేటివ్గా సింగ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్కి మనకి సార్ క్లాస్లో ఒకటి షార్ట్ కట్ చెప్పాడు. ఇది ఏంటంటే AST = 0.5 FCK/FY ఆఫ్ 1 మైనస్ √1 మైనస్ ఎంత 4.6 MU/FCK BD² ఇంటూ BD. ఇది ఈ ఫార్ములాకి ఇంకో ఫార్ములా. ఇది చేసినా సేమ్ ఆన్సర్, అది చేసినా సేమ్ ఆన్సర్. ఇది చేస్తే పెద్ద స్టంట్ అవుతుంది. మధ్యలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పెద్ద సోర్స్ చేయాలి. ఇది చేసిన పీకేది లేదు, అది రాదు. సో టెన్జైల్ రీఎన్ఫోర్స్మెంట్లో ఇది తీసుకొని ఇంకా స్టార్ట్ చేయాలి. ఏముంది 0.5 FCK 20 FY 415 ఆఫ్ 1 మైనస్ √1 మైనస్ 4.6 MU. MU ఎంత 105 × 10⁶. 105 × 10⁶ by FCK 20. B ఎంత 230 ఇంటూ D ఎంత 425 స్క్వేర్ ఆఫ్ 230 × 425 చేస్తే ఆన్సర్ ఇంత వస్తుంది. ఇంత ఇలా చేస్తే ఆన్సర్ 831.32 mm². ఇది మనకు వచ్చిన AST వచ్చాక ఇప్పుడు మనకి AST అని వచ్చినాక మనం బార్స్ అయితే కనుక్కోవాలి కదా. ఆ స్టెప్ ఏంటంటే 4th స్టెప్, నంబర్ ఆఫ్ బార్స్. దాని ఫార్ములా ఏంది, నంబర్ ఆఫ్ బార్స్ ఈక్వల్ టు AST/π/4 ఇంటూ D². D అంతా మీరు ఆయనతో ED తీసుకున్నారు, ED తీసుకోవద్దు. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకోవాలి. AST ఎంత వచ్చింది 831.32/π/4 ఇంటూ నీకు ఇష్టం వచ్చిన డయామీటర్ అజ్యూమ్ చేసుకో. 16 తీసుకో, 20 తీసుకో, అండ్ 20 తీసుకుంటా. 20 స్క్వేర్ చేస్తే ఆన్సర్ చేస్తే మనకు ఆన్సర్ 2.65 వస్తుంది. అప్రాక్సిమేట్గా 3 bars. సో దానికి ఆన్సర్ 3 bars. ఇంతే ఆన్సర్. ఇక్కడికి స్టాప్ చేసేయాలి. ఇది డిజైన్ ఆఫ్ సింగ్లీ రీఎన్ఫోర్స్డ్ బీమ్లో ఏం చేయాలంటే క్వశ్చన్లో ఇలా ఇచ్చేస్తాడు, బెండింగ్ మూమెంట్ ఇచ్చేస్తాడు. ఆ బెండింగ్ మూమెంట్ని 70 అని ఇస్తాడు. 70ని 10⁶ ఇంటూ N/mm రాయాలి. దాన్ని ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, 1.5తో చేసేయాలి. అది MU అయిపోతుంది. MU వచ్చాక ఏం చేయాలి, డైమెన్షన్స్ కనుక్కోవాలి. డైమెన్షన్స్లో సార్ క్వశ్చన్లో ఇచ్చేస్తాడు B/D = 0.5 అని. అలా ఇచ్చాక Bని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి D కనుక్కోవాలి. క్యాల్సిలో పెట్టి D కనుక్కోవాలి. D కనుక్కున్న తర్వాత BD వచ్చేస్తుంది. BD వచ్చేసాక ఇంకా ఉంది టెన్జైల్ రీఎన్ఫోర్స్మెంట్లో ఈ ఫార్ములా పెట్టాలి. ఈ ఫార్ములా పెడితే పెద్ద సోద అయిపోతుంది. అది చేసే బదులు ఈ ఫార్ములా ఇది పక్క గుర్తుంచుకోవాలి. ఫార్ములా రాసినాక 1 మార్క్ పడుతుంది. ఈ పక్క గుర్తుంచుకోవాలి. ఈ ఫార్ములా 0.5 FCK/FY 1 మైనస్ √, ఇది చేస్తే మనకు ఆన్సర్ ఇంత వస్తుంది. అది వచ్చిన ఆన్సర్కి బార్స్ కనుక్కోవాలి. బార్స్ ఎట్లా AST/π/4 D². D² ఎంత అర్థం వేసుకో. 8, 10, 12, 16, 20 అలాగా 20 తీసుకున్నాం. 3 bars వచ్చేసింది. సో ఇదొక మెథడ్ ఆన్సరా. ఇప్పుడు సార్ క్లాస్లో ఒకటే ప్రాబ్లం చెప్పిండు, దానికి ఇంకో ప్రాబ్లం ఉంటుంది. ఎలా అంటే ఇది చూడండి, డిజైన్ ఆఫ్ రెక్టాంగులర్ సింప్లీ సపోర్టెడ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ ఓవర్ ఏ క్లియర్ స్పాన్ ఆఫ్ 6 meter ద సూపర్ ఇంపోజ్డ్ లోడ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ క్వశ్చన్లో జస్ట్ లోడ్ ఇచ్చిండు అంతే, మూమెంట్ ఇవ్వలే. ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చిండు, బెండింగ్ మూమెంట్ ఇచ్చేసిండు డైరెక్ట్గా. సో ఇక్కడ ఓన్లీ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఇస్ 30 kN/m అని ఇచ్చాడు. విడ్త్ ఏమో 230 అండ్ ఓకే ఇది విడ్త్ ఇంత ఇచ్చిండు, సపోర్ట్ విడ్త్ ఇది. అండ్ యూజ్ M20 గ్రేడ్ అండ్ FE 415. చెక్ ద డిజైన్ ఫర్ డిఫ్లెక్షన్ దాకా అనుకోమంటాడు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనకి వాడు క్వశ్చన్లో సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఒకటే ఇచ్చిండు, బెండింగ్ మూమెంట్ ఇచ్చేయాలి. సో మనం దాన్ని బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. సో ఇక్కడ లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో మనకి B/D రేషియో అని ఇచ్చేసిండు. ఈ క్వశ్చన్లో మనకి B/D ఏమి ఇవ్వలేడు. సో అది కనుక్కోవాలంటే డెప్త్ ఆఫ్ బీమ్ అని తీసుకోవాలి. డెప్త్ ఆఫ్ బీమ్లో ఇది మనం స్లాబ్స్లో చేస్తాం ఇది మెథడ్. ఆ స్లాబ్స్లో చేసేది ఇక్కడ చేయాలి. L/12 to L/15. సో అది ఇచ్చిన స్పాన్ 6 ఉందా, ఆ 6/12 పెట్టేస్తే ఇంత వస్తుంది. ఆ Dని మనకి ఇంత వస్తుంది 500 అని చెప్పి. వచ్చిన డెప్త్ని
మనం ఇట్లా రెండు అజ్యూమ్ చేసుకోవాలి, 550 అని 300 అని. ఇది మీ ఇష్టం, ఎంత అజ్యూమ్ చేసుకోవచ్చు, రౌండ్ ఫిగర్లలో అజ్యూమ్ చేసుకోండి, నేను ఆన్సర్ ఏం చేస్తుంది చేసుకోవాలి 550 ఇంకా 300 అని. నెక్స్ట్ ఎఫెక్టివ్ స్పాన్, వాడు ఏమైనా ఇచ్చిండు క్వశ్చన్లో, సపోర్ట్ విడ్త్ 230 అని ఇచ్చిండు, 230 mm. అంటే ఒక బీమ్కి ఇప్పుడు చూపిస్తాను, ఇదొక బీము, దీనికి సపోర్ట్ విడ్త్ ఎంత 230 mm అంటే 0.23 mm ఇచ్చాడు. అయితే ఎఫెక్టివ్ స్పాన్లో ఇచ్చిన స్పాన్ ఎంత 6 ఇచ్చిండు, 6కి ప్లస్ 0.23 వేస్తే 6.23 వస్తుంది. క్లియర్ స్పాన్ ప్లస్ డి వేస్తే 6.23. అదే ఈ రెండిట్లో ఏది చిన్నగా ఉంటే అది తీసుకోవాలి, 6.23 తీసుకున్నాం. ఇప్పటి నుంచి మన క్వశ్చన్కి స్పాన్ డి ఇది 6.23. దాని తర్వాత నేను ఇందాక చెప్పా కదా, క్వశ్చన్లో వాడు ఓన్లీ సూపర్ ఇంపోజ్ లోడ్ ఇచ్చిండు. ప్రీవియస్ క్వశ్చన్లో బెండింగ్ మూమెంట్ ఇచ్చేసిండు, బెండింగ్ మూమెంట్ ఇస్తే డైరెక్ట్గా ఇలా చేసుకోవాలి. కానీ మనకి ఎప్పుడు ప్రాబ్లంలో సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఇచ్చినప్పుడు మాత్రం సూపర్ ఇంపోజ్ లోడ్కి లోడ్స్ కనుక్కోవాలి. ఆ ప్రాబ్లంలో లోడ్స్ కనుక్కోవాలి, లోడ్స్ పర్ మీటర్ లెంత్ ఆఫ్ ద బీమ్. అప్పుడు సెల్ఫ్ వెయిట్ ఏంది, ఏరియా ఇంటూ ఎల్బిడి ఇంటూ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ. ఏరియా ఎంత బి 300, డి 0.55, యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ లెంత్ 1, ఆర్సీ యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఏంది 25 చేస్తే 4.125 వచ్చింది. సో మన క్వశ్చన్లో సూపర్ ఇంపోజ్ లోడ్ 30 ఇచ్చిండు, ఇచ్చిన 4.25 ప్లస్ 30 చేస్తే టోటల్ లోడ్ 34.125 వచ్చింది. 34.125 అనేది ఇప్పుడు మనకి ఎం, ఇక్కడ ఇందాక చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ ఎం వచ్చింది. ఆ ఎమ్ నేను ఏం చేయాలి, ఫ్యాక్టర్ లోడ్ చేయాలంటే 1.5 ఇంటూ ఫ్యాక్టర్ లోడ్లో కమ్ చేయాలంటే 1.5 ఇంటూ 34.125 చేయాలి. సో అప్పుడు ఆన్సర్ 51.19 kN/m అవుతుంది. అర్థమైందా? ఇక్కడ డైరెక్ట్గా వాడు బెండింగ్ మూమెంట్ చేసిండు, పని అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టర్ లోడ్ కనుక్కున్న తర్వాత ఆ లోడ్ని ఎంయూ, ఇప్పుడు మ్యాక్సిమం బీమ్స్ అనేది సింప్లీ సపోర్టెడ్ ఉంటాయి కాబట్టి సింప్లీ సపోర్టెడ్కి బెండింగ్ మూమెంట్ WL²/8. మనకి W ఎంత వచ్చింది, ఫ్యాక్టర్ లోడ్ బై ఫ్యాక్టర్ లోడ్ ఇంటూ L². స్పాన్ 6.23. క్వశ్చన్లో మనకి క్లియర్ విడ్ సపోర్ట్ విడ్త్ కూడా ఇచ్చిండు, సపోర్ట్ విడ్త్ తీయకపోతే డైరెక్ట్ 6 తీసుకుంటాడు. సపోర్ట్ విడ్త్ ఇచ్చిండు కాబట్టి 6 ప్లస్ 0.23 కూడా చేయాలి. చేశాక ఇలా ఇది చేస్తే మనకి ఎంయూ. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ వచ్చింది ఈ క్వశ్చన్లో, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ వచ్చింది. కానీ ఈ క్వశ్చన్లో ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్లో డైరెక్ట్ బెండింగ్ మూమెంట్ ఇచ్చేసిండు, పని ఆరామ్స్ అయిపోయింది. ఇంత సింపుల్గా అయ్యారు డిజైన్. ఎప్పుడంటే 4 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇచ్చిండి సింపుల్గా ఇస్తారు, కానీ పెద్దగా ఇస్తే ఇలా చేయాలి. ఇప్పుడు మనకు బెండింగ్ మూమెంట్ వచ్చింది. ఆ బెండింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకా డెప్త్ కనుక్కోవాలి. సేమ్ ఎంయూ ఈక్వల్ టు ఎంయూ లిమ్. ఎంయూ ఇది ఎంయూ లిమ్ ఎంత 0.415 స్టీల్కి 0.138 FCK BD². బి తెలుసు, డి తెలుసు, FCK BD ఇక్కడ D². ఇది డెప్త్ కనుక్కోవాలి, ఇది ఒరిజినల్ డెప్త్. ఇది ఎందుకు కనుక్కుంటున్నామంటే మనం ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో డెప్త్. ఇప్పుడు దీనికంటే ఎక్కువ రావాలి. ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాం కదా, అజ్యూమ్ చేసుకున్న దానికన్నా ఇది చేసినప్పుడు తక్కువ రావాలి ఆన్సర్. సో చెప్తా. అయితే ఎంయూఎల్ఎం చేసినప్పుడు ఇక్కడ D² కనుక్కుంటాం. అప్పుడు D చేస్తే ఆన్సర్ 547 mm వచ్చింది. సో మనం తీసుకున్నది 547 కన్సిడర్ అంటే 547 వచ్చిన దాన్ని మనం ఇలా చేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్నాం కదా 500 అని చెప్పి, ఆ 500కి ఎక్సీడ్ అయింది కాబట్టి మనము హెన్స్ ద ప్రొవైడెడ్ డెప్త్ ఇస్ నాట్ ఎడిక్వేట్, ప్రొవైడ్ అండ్ ఎఫెక్టివ్ డెప్త్. అంటే మనం తీసుకున్న 500 mm అనేది సరిపోదు, 550 అనేది తీసుకోవాలి రౌండ్ ఫిగర్. 550 తీసుకున్నాక డైరెక్ట్ ఇంకా టెన్షన్ రీఎన్ఫోర్స్మెంట్కి ఈ ఫార్ములా కోడ్ బుక్లో ఉన్నట్టు ఫార్ములా చేస్తే ఇక ఇంత పెద్ద సోది అవుతుంది. ఆ సోది వదిలేసి డైరెక్ట్ ఈ ఫార్ములా పెట్టేస్తే మనకు ఆన్సర్ డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది. అలా వచ్చేసిన దాన్ని ఇంకా డైరెక్ట్ బార్స్లో కనుక్కోవాలి. 5/4 ఇలా చేస్తే మనకు డైరెక్ట్ బార్స్ వచ్చేస్తాయి, ఆన్సర్ అయిపోతుంది. ఇంతే ఆన్సర్. ఒకవేళ డిఫ్లెక్షన్ కనుక్కోమంటే డిఫ్లెక్షన్లో AST బై BD × 100 అంటారు, అది చేయాలి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడికి ఆన్సర్ అయిపోతుంది. ఇది డిజైన్ ఆఫ్ సింగిల్ రీఎన్ఫోర్స్డ్లో ఒక మెథడు. ఒకవేళ బెండింగ్ మూమెంట్ ఇస్తే ఒక ప్రాబ్లము, బెండింగ్ మూమెంట్ ఇవ్వకపోతే ఇది ఒక ప్రాబ్లం. క్లారిటీ వచ్చేసింది అనుకుంటే ఇదే ప్రాసెస్. ఒకవేళ క్వశ్చన్లో బెండింగ్ మూమెంట్ ఇవ్వకపోతే లోడ్స్ కనుక్కొని వచ్చిన లోడ్ని క్వశ్చన్లో ఇచ్చిన సూపర్ ఇంపోజ్డ్ లోడ్తో యాడ్ చేసి ఫ్యాక్టర్డ్ లోడ్ W = 1.5 × W చేసి అప్పుడు W కనుక్కొని ఆ Wని ఎంయూలో బెండింగ్ మూమెంట్లో పెట్టి బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలి. ఇప్పుడు బెండింగ్ మూమెంట్ వచ్చాక ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్ నడుస్తుంది. ఇది ప్రాబ్లం.